హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో, 7 డేస్ అయితుంది. 7 డేస్‌లో మీరేమన్నా టోకెన్స్‌ని అబ్జర్వ్ చేస్తున్నారా? కాయిన్‌గెక్కో యూజ్ చేస్తున్నారా? కాయిన్‌గెక్కో గాని, కాయిన్ మార్కెట్ క్యాప్ గాని, ఒకవేళ మీరు టోకెన్స్ నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తే, ఏ టోకెన్స్‌ని ట్రాక్ చేస్తున్నారో నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ దాని మీద ఆ టోకెన్స్ పైన నాకేమైనా ఒపీనియన్ ఉంటే నేను షేర్ చేస్తాను. సో, నేను ఫస్ట్ నుంచి కొన్ని టోకెన్స్ ట్రాక్ చేస్తున్నా. సో, ఆ టోకెన్స్ ఏంటేంటో ఒక్కసారి ఓవర్‌వ్యూ ఇచ్చేసి, నెక్స్ట్ 20 డేస్ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్‌కి కొన్ని ఆహ్, ఆహ్, కొన్ని థింగ్స్ రెడీ చేసుకోవాలి మనం. ఎక్స్‌చేంజ్ గానీ, వాలెట్ గానీ. సో, ఫస్ట్ ఎక్స్‌చేంజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో, ఈ వీడియోలో నేను ట్రాక్ చేస్తున్న టోకెన్స్, లాస్ట్ 1 వీక్ మార్కెట్ సిట్యుయేషన్ ఏంటి? నెక్స్ట్ ఒకవేళ ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ చేయాలంటే, ఏ ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ చేద్దాం? ఎలా చేద్దాం అనే దానికి వెళ్ళిపోదాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను నా స్క్రీన్‌ని ప్రెజెంట్ చేస్తున్నా. సో, ఓవరాల్ నా పోర్ట్‌ఫోలియో ఒకవేళ కాయిన్‌గెక్కోలో మనం డిఫరెంట్ టోకెన్స్‌ని ట్రాక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ నేమ్స్‌తోని. నేను ట్రాకింగ్ టోకెన్స్ అనే పేరు పెట్టిన. సో, లాస్ట్ 7 డేస్ పరిస్థితి ఏంటి అంటే, లాస్ట్ 7 డేస్‌లో బిట్‌కాయిన్ కొంచెం పడింది. అండ్ ఇట్లా చూద్దాం. పెరిగిన టోకెన్స్ నుంచి చూద్దాం. ఎన్ఎఫ్‌టిఎక్స్ అనే టోకెన్ 78% పెరిగింది. ఓమ్ టోకెన్ 40% పెరిగింది. వెబ్‌ప్రో 25%, గిట్‌కాయిన్ 22%, ట్రస్ట్‌స్వాప్ 20%. సో, ఇట్లా డిఫరెంట్ టోకెన్స్‌ని నేను ట్రాక్ చేస్తా ఉన్నా. ఈ టోకెన్స్ నా దగ్గర ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి అనే సజెషన్ మాత్రం కాదు. ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటి అసలు? దేనిపైన వర్క్ చేస్తది? ఇవన్నీ నోట్ జేయడానికి నేను ఇవి యాడ్ చేసుకున్నా. మెల్లమెల్లగా ఒక్కొక్క ప్రాజెక్ట్‌ని అనలైజ్ చేస్తూ వెళ్తున్నా. లెట్స్ సే కూకాయిన్ కేసీఎస్ టోకెన్ ఉంది. అదొక ఎక్స్‌చేంజ్ టోకెన్. డౌ ఉంది. అదొక లాంచ్ ప్యాడ్ టోకెన్. బిట్‌కాయిన్ అయితే తెలిసిందే. సో, బిట్‌కాయిన్ 68,000కి పడింది. లాస్ట్ వీక్ అరౌండ్ 71,000 వరకు ఎళ్ళినుండే బిట్‌కాయిన్. సో, ఇట్లా డిఫరెంట్ టోకెన్స్ నేను యాడ్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఎక్కువ పడిన టోకెన్స్ ఏమున్నాయో చూద్దాం. హుండీ ఎక్స్ 20% పడింది. కోవలెంట్ 19% పడింది. సో, ఈ ప్రాజెక్ట్స్ యాక్చువల్‌గా వర్క్ అవుతున్నాయా లేవా అవి చూస్తా ఉండండి. కోవలెంట్ అనేది ఏపీఐస్ ప్రొవైడ్ చేస్తా ఉంటది. సో, ఒకసారి ఆ ప్రాజెక్ట్ గురించి చూద్దాం. సో, ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్ వచ్చి 212,000,000 మార్కెట్ క్యాప్ ఉంది. సర్క్యులేషన్ సప్లై 634,000,000, 1,000,000,000 వచ్చేసి టోటల్ సప్లై. అంటే ఆల్‌మోస్ట్ 63% సప్లై మార్కెట్‌లో ఉంది ఆల్రెడీ. నెక్స్ట్ మాక్స్‌లో చూద్దాం టోకెన్ పెర్ఫార్మన్స్. హైయెస్ట్ వచ్చేసి 1.2, 1.5 వరకెళ్ళింది. 0.1 లాస్ట్ అక్టోబర్, 0.1 నుంచి 0.4 ఎళ్ళింది మార్చ్‌లో. సో, అంటే 4 టైమ్స్ ఆల్రెడీ పెరిగింది. మళ్ళీ సగమయింది. దెన్ హైస్ అండ్ లోస్ కామన్‌గా నడుస్తుంది. సో, ప్రాజెక్ట్ ఏంది? ట్విట్టర్‌కెళ్ళి చూద్దాం. సో, నార్మల్‌గా కోవలెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎందుకు చూపిస్తున్నా అంటే, ఏదైనా ఒక ప్రాజెక్ట్‌ని ఎట్లా అనలైజ్ చేయాలనేది ఐడియాతోని నేను చూపిస్తున్నా. ఒక్క నిమిషం నేను ట్విట్టర్ కూడా షేర్ చేస్తా. ఎందుకంటే మీకు స్క్రీన్ ఓన్లీ యెస్. యెప్. ట్విట్టర్‌లో చూసినట్టయితే 271,000 మెంబర్స్ ఉన్నారు. అండ్ ప్రాజెక్ట్ దేని గురించి వర్క్ అయితదో చూద్దాం. అండ్ 271,000 ఓకే. మనం ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా ఫాలో అవుతున్నారా చూడడం కూడా ఇంపార్టెంటే. సో, అది కూడా చూస్తా ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వెబ్‌సైట్ దగ్గరకొచ్చేద్దాం. యూజర్ ఫ్రెండ్లీ బ్లాక్ చైన్ ఏపీఐస్. బ్లాక్ చైన్ పైన డిఫరెంట్ మెంబర్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తా ఉంటారు. వాళ్ళకి
డేటా పరంగా గానో, లేదంటే స్మార్ట్ కాంట్రాక్ట్స్ పరంగా ఏపీఐస్ అవసరం ఉంటాయి. సో, ఆ ఏపీఐస్‌ని ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రమ్ స్పీడ్ టు స్కేల్, స్టాండర్డైజ్డ్ హ్యూమన్ రీడబుల్ ట్రాన్సాక్షన్స్, 100 బిలియన్ ప్లస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ జెన్సీస్ అంట. 60,000 కన్నా ఎక్కువ మంది డెవలపర్స్ యూజ్ చేస్తున్నారు. ఎన్ఎఫ్‌టి మీడియా క్యాస్ట్ 1 బిలియన్ ప్లస్, వన్ యూనిఫైడ్ స్కీమా. సో, డిఫరెంట్ ఫౌండర్స్ ఆ ప్రాజెక్ట్ గురించి ఒపీనియన్ ఒకటి షేర్ చేసిండ్రు. సో, ఇట్లా డిఫరెంట్ చాలా ఏపీఐ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాట్ అంటే ఇదొక్కటే ఉంది, ఇది పెరుగుతది అన్నట్టు కాదు. చాలా ఏపీఐ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో, మార్కెట్‌లో ఎక్కువ ఏ ఏపీఐ ప్రాజెక్ట్స్‌ని యూజ్ చేస్తున్నారు జనాలు అది చూడాల. సో, అప్పుడేమైతదంటే వాళ్ళు చేసే పేమెంట్స్ ఈ టోకెన్ యూటిలిటీకి కొంచెం యాడ్ అయితా ఉంటాయి. సో, అట్లా టోకెన్ ప్రైస్ పెరుగుతది అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఓవరాల్ అయితే ఇది జరుగుతుంది. టాక్సేషన్‌కి సంబంధించిన ఎస్‌డికేస్ ఇస్తున్నారు. వాలెట్స్‌కి ఎస్‌డికే, డిసెంట్రలైజ్డ్ ఏఐకి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌కి ఇస్తున్నారు. టాక్సేషన్ ఎస్‌డికే ఎవరైనా యూజ్ చేస్తున్నారా చూద్దాం. సో, ఇట్లా ఒక ప్రాజెక్ట్‌ని మీరు పిక్ చేసుకుంటే ఇన్ని ఫిల్టర్స్ ఒకటి చూసుకుంటా ఉండాల. ఓన్లీ వెబ్‌సైట్‌కెళ్తే వెబ్‌సైట్ ఎవరైనా గూడా ఒక 20,000-30,000 ఖర్చు పెట్టేసుకొని ఇంటర్న్‌ని పెట్టేసి లేదంటే ఇప్పుడు ఏఐని యూజ్ చేసి కూడా వెబ్‌సైట్ బిల్డ్ చేయొచ్చు. వెబ్‌సైట్ నీట్‌గుంది, చూడడానికి మంచిగుంది. సో, ప్రాజెక్ట్ పెరుగుతదన్నట్టు ఎళ్ళిపోద్ది. టాక్సేషన్ ఛాలెంజెస్‌కి టాక్సేషన్‌కి హిస్టారికల్ ప్రైజెస్ గావాలా? ఏ ప్రైస్‌కి కొంటుండు? ఏ ప్రైస్‌కి అమ్ముతున్నాడు? ఇవన్నీ గావాలా. సో, వీళ్ళ డేటా గూడా ప్రొవైడ్ చేస్తారన్నట్టు వీళ్ళ ఏపీఐస్. బ్యాలెన్స్ ఎంతుంది? డీఫై డేటా గూడా ప్రొవైడ్ చేస్తారు. ట్రాన్సాక్షన్ సమ్మరీస్ ప్రొవైడ్ చేస్తారు. వాలెట్ యాక్టివిటీ డిటెక్షన్ 200 చైన్స్‌కి ప్రొవైడ్ చేస్తారంట. సో, యాహ్! ఇట్లా చేయాలి. ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌కి ప్రతి ఒక్క ప్రాజెక్ట్‌ని మీరు ట్రాక్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఆ ఫౌండర్స్ ఎక్కడి నుంచున్నారు? ప్రాజెక్ట్ టీమ్ ఎంతమందున్నారు? ఉన్నారా లేరా అసలు? పబ్లిక్‌గా ఉన్నారా లేరా? వాళ్ళ సోషల్‌లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ట్విట్టర్‌ల? ఎంత యాక్టివ్‌గున్నారు? ట్విట్టర్‌లోకెళ్ళినంక గూడా మీరు చూసినట్టయితే లాస్ట్ ట్వీట్ ఎప్పుడుంది? మే 31కి. మే 31కి వాళ్ళ ప్రొడక్ట్ గురించి గవర్నెన్స్ వోట్ ఇంక్రీజ్ ది మాక్స్ మల్టిప్లైయర్ హాస్ పాస్డ్ అని చెప్పి. గవర్నెన్స్ గవర్నెన్స్ వోటింగ్ ఒకటి జరిగింది. ఆ వోటింగ్ జరిగిన తర్వాత అది పాస్ అయింది. దాని గురించి చెప్తున్నారు. మిగతా పార్ట్నర్‌షిప్ అనౌన్స్‌మెంట్. సో, మార్కెట్‌లో యాక్టివ్‌గున్నారు. ఇవి చూసుకుంటా ఉండాలి. ప్రతి ఒక్క టోకెన్ మీరు ట్రాక్ చేస్తున్న ప్రతి ఒక్క టోకెన్ మార్కెట్ క్యాప్ ఎంతుంది? ప్రైస్ ఎంతుంది? హైయెస్ట్ ఎంత పోయింది? లాస్ట్ బుల్ రన్‌లో? ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటా ఉండాలి. అంటే గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాలంటే ఏదో నేను రాసుకొని బట్టి కొడుతున్నా అన్నట్టు కాదు. బట్ టోకెన్‌ని మీరు అనలైజ్ చేస్తా పోతే రోజుకొక 2, 3 టోకెన్స్ పెట్టుకోండి. వాటిని అనలైజ్ చేయండి. అప్పుడు మీకొక లిస్ట్ అనేది తయారైతది. సరే స్టార్టింగ్‌లోనే నాకు లిస్ట్ ఎట్లా తయారు చేయాలో తెలవది అంటే ట్రెండింగ్ టోకెన్స్ చూసుకోండి. ట్రెండింగ్ టోకెన్స్‌లా మీమ్ టోకెన్స్ కాకుండా మిగతా టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడండి. ఇప్పుడు ఆండో ఉంది. ఆర్‌డబ్ల్యూఏ టోకెన్. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ గూడా దీని గురించి మాట్లాడుతున్నారు. సో, ఏందసలు ఆర్‌డబ్ల్యూఏ అంటే ఏంది? ఆండో దేని మీద వర్క్ చేస్తది? వాళ్ళ వెబ్‌సైట్‌కెళ్ళండి. సప్లై చూడండి. ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్ చూడండి. ఇవన్నీ ఇప్పుడు నేనిందాక చేసిన స్టెప్స్ అన్నీ ఫాలో చేస్తా ఉండండి. నౌ కమింగ్ బ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ ఎట్లా స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? దానికొద్దాం. సో, నేను నా మొబైల్‌లో స్క్రీన్ ప్రెజెంట్ చేస్తా. నేను రికమెండ్ చేసే ఎక్స్‌చేంజ్ ఏదైతే ఉందో అది కాయిన్ డీసీఎక్స్. సో, కాయిన్ డీసీఎక్స్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్ ఉంది. లెట్స్ సే కాయిన్ డీసీఎక్స్‌లో ఫస్ట్ మీరు ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ యూజ్ చేసి లాగిన్ అవ్వాలి. సైన్ అప్ అవ్వాలి సారీ. సైన్ అప్ అయిన తర్వాత బేసిక్ కేవైసీ ఒకటి అడుగుతది. సో, కేవైసీ చేసుకోండి. కేవైసీకి మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతది. ఒకవేళ మీరు ఆల్రెడీ డిజిలాకర్‌తోని అసోసియేటెడ్ అయ్యి ఉంటే ఓటీపీతోని కేవైసీ అయిపోతది. నెక్స్ట్ దీంట్లో డబ్బులు ఎట్లా యాడ్ చేయాలి? నేనిప్పుడు స్క్రీన్‌లో చూపిస్తున్నట్టు మీరు కాయిన్ డీసీఎక్స్ లాగిన్ అయినంక మీ హోమ్ పేజ్‌లోనే ఫండ్స్ అనే ఆప్షన్ ఇక్కడుంది. సో, ఈ ఫండ్స్ పైన క్లిక్ చేస్తే మీ అమౌంట్ ఇక్కడ చూపిస్తది. సో, ఇప్పుడు నేను డిపాజిట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో, డిపాజిట్ పైన క్లిక్ చేసిన. ఆల్రెడీ నా బ్యాంక్ అకౌంట్ నేను యాడ్ చేసిన. మీరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీ పేరు పైన ఉందో,
ఏదైతే మీరు యూజ్ చేస్తా అనుకుంటున్నారో క్రిప్టో ట్రాన్సాక్షన్స్‌కి ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ లెట్స్ సే ఇప్పుడు రూ. 1000 నేను డిపాజిట్ చేయడానికి ట్రై చేస్తున్నా. కంటిన్యూ. ఇక్కడ ఏమవుతదంటే మీరు కాయిన్ డీ6లో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ పేరు పైన ఇంకొక అకౌంట్ క్రియేట్ అయితది. దెన్ మీ అకౌంట్ డీటెయిల్స్ మీరు యూజ్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్‌లో ఒక బెనిఫిషియరీగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ అకౌంట్ డీటెయిల్స్‌కి మీరు డబ్బులు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేస్తే అప్పుడు కాయిన్ డీసీఎక్స్‌లో రిఫ్లెక్ట్ అవుతది. సో, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అమౌంట్ ఆటోమేటిక్‌గా కన్ఫర్మ్ అయిన తర్వాత డిపాజిట్ అయిపోతది. సో, ఇక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ చేస్తారు. కాయిన్ గెకోలో టోకెన్స్‌ని ట్రాక్ చేస్తున్నారు. ఆ టోకెన్స్ సేమ్ కాయిన్ డీసీఎక్స్‌లో ఉన్నాయా లేవా నోట్ చేసుకుంటారు. ఉన్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు లెట్స్ సే పాలిగాన్ ఉంది. పాలిగాన్ సెలెక్ట్ చేసుకుంటా. బై పైన క్లిక్ చేస్తా. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సపోజ్ 500 ఉంది. 500 సెలెక్ట్ చేసుకుంటా. కరెంట్‌లీ ఇన్‌సఫిషియెంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. బట్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు రైట్ స్వైప్ చేస్తే సరిపోతది. ఇది ఇన్‌స్టాంట్ అయిపోతది. లిమిట్ ఆర్డర్ అంటే మీరు ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటారు. సపోజ్ ఇప్పుడు రూ. 62 ఉంది. మీకు నమ్మకం ఉంది నేను రూ. 60 పడతది 60కి అప్పుడు కొంటా. సో, మీరు లిమిట్ ప్రైస్ 60 సెలెక్ట్ చేసుకొని ఎంత కొనాలనుకుంటున్నారో అమౌంట్ సెలెక్ట్ చేసుకొని స్వైప్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆర్డర్ ప్లేస్ అయితది. ఎగ్జిక్యూట్ అవ్వదు. రూ. 60కి ఎప్పుడైతే ప్రైస్ పడిపోతదో 62 నుంచి అప్పుడే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయితది. సో, ఇట్లా యూజ్ చేయండి. అండ్ ఒక్కటి గుర్తుంచుకోండి మీరు కాయిన్ డీసీఎక్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు మీ ఆహ్, ప్రతి ఐఎన్ఆర్‌తో బై చేస్తున్నప్పుడు మీకు టీడీఎస్ డిడక్ట్ అవ్వదు. కానీ మీరు కొన్న టోకెన్ ఎప్పుడైనా పెరిగింది అమ్ముదాం అనుకున్నప్పుడు సెల్ ట్రాన్సాక్షన్ పైన మీ టీడీఎస్ డిడక్ట్ అవుతది. సో, రూ. 100 చేస్తే రూపాయి టీడీఎస్ డిడక్ట్ అవుతది. మళ్ళీ ఇది మీరు ఎండ్ ఆఫ్ ది ఇయర్ టాక్సెస్ ఫైల్ చేసేటప్పుడు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు లాస్ట్ ఇయర్ టాక్సెస్ ఫైల్ చేయకపోయుంటే మీకు 5% టీడీఎస్ డిడక్ట్ అయితది. అండ్ మీ ఆధార్, పాన్ లింక్ లేకపోతే 20% వరకు కూడా టీడీఎస్ డిడక్ట్ అవ్వచ్చు. సో, ఫస్ట్ ఇవన్నీ సాల్వ్ జేసుకోండి. లాస్ట్ ఇయర్ ఒకవేళ టాక్సెస్ ఫైల్ జేసిందుంటే సేఫ్ 1% టాక్స్ మీకు కట్ అయితది. టీడీఎస్ కట్ అవుతది. టెన్షన్ ఫ్రీగా ట్రేడింగ్ జేసుకోండి. అండ్ ఫస్ట్ నుంచి నేను చెప్తుంది ఇన్వెస్ట్‌మెంట్స్ మనం జేద్దాం. ట్రేడింగ్ కాదు. కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. మొత్తం మీకు అవగాహనొచ్చిన తర్వాత మాత్రమే రెగ్యులర్‌గా సెల్ జేయడం, బై చేయడం కంటిన్యూ చేయండి. సో, యాహ్! కాయిన్ డీసీఎక్స్‌ది నేను నా రిఫరల్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతా. అది యూజ్ చేసి సైన్ అప్ జేయండి. ఒకవేళ ఏదన్నా ఇష్యూ వస్తే కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. సో, నెక్స్ట్ 7 డేస్ ఏవైతే ఉన్నాయో, ఈ కాయిన్ డీసీఎక్స్ కేవైసీ వెరిఫై చేసుకోవడం, టోకెన్స్‌ని ట్రాక్ చేయడం, ట్రాక్ చేస్తున్న టోకెన్స్ ప్రాజెక్ట్ ఏమేం పని చేస్తది, వీటిని అనలైజ్ చేయడం చేసుకోండి. దాని తర్వాత మనం 15-20 డేస్ తర్వాత నెక్స్ట్ స్టెప్స్‌కి ఎళ్ళిపోదాం. అంటే లిమిట్ ఆర్డర్స్ ఏంది? స్పాట్ ఆర్డర్స్ ఏంది? మార్కెట్ ఆర్డర్స్ ఏంది? నెక్స్ట్ ఆహ్, వేరే ఫిల్టర్స్ ఏముంటాయి? డీసెంట్రలైజ్డ్ వాలెట్స్‌లో ఎట్లా ట్రేడ్ చేయాలి? వాలెట్ ఎట్లా క్రియేట్ చేయాలి? అసలు బ్లాక్ చైన్ అంటే ఏంది? వీటన్నిటికెళ్దాం. సో, హోప్ ఈ వీడియో మీకు స్టార్టింగ్ స్టెప్‌గా హెల్ప్ అయితదనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా సజెషన్స్ గానీ, లేదు ఇంకా వేరే ఏమైనా క్వెషన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, కూల్. హావ్ ఎ గ్రేట్ డే గైస్. బై.